అభివృద్ధి చేస్తే గెలుస్తామని అనుకుంటున్నారని, ఆయన గెలుపు గ్యారంటీ లేదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి ఒకటే విజయ సూత్రం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఎంతలా అభివృద్ధి చేసినా ఉమ్మడి ఏపీలో తను ఓటమి పాలు అయ్యాను అని ఫ్లాష్ బ్యాక్ ను ఒక్కసారిగా ఆయన గుర్తు చేసుకున్నారు. తను 1995లో తొలిసారి ఉమ్మడి ఏపీకి సీఎంగా అయ్యాను అని అన్నారు. ఆ తర్వాత నుంచే అభివృద్ధినే గీటురాయిగా తీసుకొని పనిచేశాను అని చెప్పుకొచ్చారు. నాడు ఉమ్మడి ఏపీలో దాదాపుగా 75 దాకా ఆకస్మిక తనిఖీలను చేసి పాలనలో గాడిని పెట్టాను అని, జవాబుదారీతనాన్ని పెంచామని చెప్పారు. అంతేకాదు ఆర్థిక సంస్కరణలను వినియోగించుకుని పాలనలో చేసిన చూపించాము అని, అభివృద్ధి పెద్ద ఎత్తున ఆనాడు చేసి కూడా 2004లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది అని బాబు గతాన్ని గుర్తు చేసుకున్నారు. అలాగే విభజన ఏపీలో 2014 నుంచి 2019 దాకా ఎంతో అభివృద్ధి చేసి కూడా ఓడాల్సి వచ్చింది అని అన్నారు. కేవలం అభివృద్ధి ఒకటే గెలుపు ఇవ్వదు అని ఆయన రాజకీయాల విశ్లేషించి మరీ చెప్పారు. అభివృద్ధితో పాటు రాజకీయాలను చూసుకోవాలి అని ఓటమి తనకు నేర్పించింది అని బాబు చెప్పారు. అభివృద్ధితో పాటు సంక్షేమం, అలాగే పేదలను బయటకు తీసుకొని రావడం, సుపరిపాలన, రాజకీయంగా ఒడిదుడుకులను ఎదుర్కొని ముందుకు సాగడం వంటివి కూడా చేయాల్సి ఉంటుంది అని బాబు చెప్పారు. ఏపీలో విభజన తరువాత అనేక ఇబ్బందులు ఉన్నా తట్టుకొని 2014 నుంచి 2019 దాకా ప్రగతి కార్యక్రమాలను చేపట్టామని చెప్పారు. అయితే 2019లో మళ్ళీ ఓటమి ఎదురైంది అన్నారు. ఇలాంటి అనుభవాలు ఎదురైనప్పుడు తనను మరింతగా రాటు తేల్చాయని ఆయన చెప్పుకొచ్చారు. ఏపీని స్వర్ణాంధ్రప్రదేశ్ గా మార్చాలని లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రజలు 2024లో మంచి తీర్పు ఇచ్చారని, వారి కోరిక మేరకు అభివృద్ధితో పాటు ఇతర అవసరాలను తీరుస్తూ ముందుకు సాగుతామని అన్నారు. P4 పేరుతో ధనవంతులు పేదలకు దత్తత తీసుకునే కార్యక్రమాన్ని శ్రీకారం చుడతాము అని వివరించారు. అలాగే ఇప్పటిదాకా ఏపీలో ఏకంగా 20 లక్షల దాకా పెట్టుబడులు తెచ్చామని అన్నారు. ఈ పెట్టుబడులకు ఆసరాతో 20 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే తమ టార్గెట్ అని చెప్పారు. పీపీపీ మోడల్ అన్నది ఒక సక్సెస్ఫుల్ ఫార్ములా అని బాబు చెప్పారు. ఇందులో కొంతకాలం తరువాత ప్రైవేట్ యాజమాన్యం తప్పుకుంటుంది అని, శాశ్వతంగా అధికారం ఆస్తి మీద ప్రభుత్వానికే ఉంటుంది అని కూడా అన్నారు. అయితే ఫలితాలు తొలి రోజు నుంచి ప్రజలకు అందుబాటులోకి వస్తాయి అని ఆయన చెప్పారు. ఏపీలో అమరావతి రాజధాని, పోలవరం ప్రాజెక్టుతో పాటు క్వాంటమ్ అని తెచ్చిపెట్టి ఉంటారు అని అంటున్నారు. ఆనాడు ఐటీ ఎలాగో ఇప్పుడు క్వాంటమ్ అలాగే అని, అదే విధంగా కృత్రిమ మేధతో కూడా ఎన్నో అద్భుతాలు చేయవచ్చు అని అన్నారు. బాబు వివరించారు. ఏపీ యువ పారిశ్రామికవేత్తలకు స్వాగతం పలుకుతుంది అని కూడా అన్నారు.